కంచి మహాస్వామిగా పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లా విల్లుపురం గ్రామందు స్మార్త హొయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో 1894 మే 20న అనురాధ నక్షత్రంలో చాంద్రమాసానుసారం జన్మించారు. స్వామి తల్లిదండ్రులు మహాలక్ష్మి, సుబ్రహ్మణ్య శాస్త్రి. జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్వామి రెండవ కుమారుడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జన్మించినప్పుడు పెట్టిన పేరు స్వామినాథన్. స్వామి కుటుంబ ఇలవేల్పు కుంభకోణం దగ్గరలోనున్న స్వామిమలై ఆలయ ప్రధాన దేవత అయిన స్వామినాథుని పేరు మీదుగా అతని తల్లిదండ్రులు స్వామినాథన్ అని నామకరణం చేశారు. స్వామినాథన్ దిండివనంలో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు. చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకొని పలు పాఠ్యాంశాలలో రాణించారు. స్వామికి 1905లో ఉపనయనం జరిగింది. శివనిసరిగా పేరొందిన సదాశివ శాస్త్రి స్వామినాథనికి అనుజుడు. ఆ బాలుడు 13వ ఏటనే సన్యాస దీక్ష పుచ్చుకొని కంచి కామకోటి పీఠం అధిష్ఠించారు. చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతే కాదు, అతనిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్ర పరిశోధకుడు, జ్యోతిశాస్త్రవేత్తను, ఆధ్యాత్మిక రంగాన్ని ఇలా ఒకటేమిటి ఎందరినో దర్శించవచ్చు అని భక్తుల నమ్మకం. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం అద్భుతం, అనితర సాధ్యం అని ఎవరికైనా అనిపిస్తుంది. నిండు నూరేళ్లు విలక్షణమైన జీవితాన్ని గడిపి పాదచారి అయి దేశమంతా సంచరిస్తూ ధర్మ ప్రబోధాలు బోధించి అనేక దివ్యశక్తులు ప్రదర్శిస్తూ సనాతన ధర్మ పునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు స్వామి. అతను నడిచే దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ప్రదర్శించిన దివ్యశక్తులు ఎన్నో. ఒకసారి తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలోని ఆనంద తాండవపురంలో ఒక మూగబాలుడికి మాటలు రప్పించారు. స్వామి మతాతీతుడు. 1926లో కారంబుక్కుడి నుండి పుదుక్కోటకు వెళ్లే దారిలో గుంపుగా ప్రజలు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. వారిలో మహమ్మదీయులు ఉన్నారు. అలా ఓ మహమ్మదీయుడు స్వామి పల్లకీ మోశాడు. స్వామి అతన్ని పిలిచి క్షేమం అడిగారు. ఆ భక్తుడు ఆచార్యుల రూపంలో నా కళ్ళకు అల్లా కనిపించాడన్నాడు. మహాపురుషులు మతాతీతులు కదా. భారత రాజ్యాంగం మతాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడానికి స్వామి కారణమని మన దేశంలో చాలా మందికి తెలియదు. చిన్నతనంలోనే హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఎఫ్.జి. నటేష్ అయ్యర్ తన ప్రశ్నలకు క్రైస్తవంలో సమాధానం లభించక అసంతృప్తి చెందాడు. స్వామి బోధనతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. వారు సన్యాస దీక్ష తీసుకుని మఠాధిపత్యం వహించడం వల్ల దేశ రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ భారత స్వాతంత్ర్యాన్ని స్వామి మనస్ఫూర్తిగా కాంక్షించారు. ఉద్యమాన్ని సమర్థించారు. గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపునిచ్చిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్దరు దుస్తులనే వాడారు. భారత రాజ్యాంగం ద్వారా హిందూ మతాన్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంత మాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు అని స్వామి తన భక్తులను హెచ్చరించారు. భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక రాయబార వర్గాన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారత్కు పంపింది. అప్పుడు హిందూ మతం గొప్పదనం గురించి, హిందూ సంస్థల పరిస్థితుల్ని ఆ సభ్యులకు చెప్పాలని స్వామి తన భక్తులను ఆదేశించారు. అలాగే భక్తులంతా ఆ సభ్యులకు టెలిగ్రాములు పంపారు. కానీ వారు స్పందించలేదు. అయినా స్వామి నిరాశపడలేదు. అయితే చివరకు తాతాచారి అనే పెద్దకు వచ్చిన ఆహ్వానం మేరకు మత సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమన్న స్వామి ఆశయాన్ని రాయబార వర్గంలో ముఖ్యుడైన సోరెన్సన్కు వివరించాడు. స్వామి ఒక్క క్షణం ధ్యానంలో మునిగి ఆ తరువాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ చట్టం చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రం తయారు చేయమని భక్తులకు ఆదేశించారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి సోరెన్సన్కు విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటయింది. పూర్వాశ్రమంలో స్వామినాథ అనే పేరుతో పిలువబడే స్వామివారికి 1905వ సంవత్సరంలో ఉపనయనం జరిగింది. 1907 ఫిబ్రవరి 13న స్వామి కంచిపీఠానికి 68వ పీఠాధిపతిగా నియమించబడ్డారు.
వేద రక్షణ, సంస్కృతి రక్షణ మొదలైన ఎన్నో కార్యక్రమాలు ఆయన పర్యవేక్షణలో నిర్వహించారు. భారతదేశం అంతా పాదయాత్ర ద్వారా పర్యటించారు. స్వామి ఉపన్యాసములు చాలా ప్రసిద్ధి పొందాయి. 1994 జనవరి 8న స్వామి శివ సాన్నిధ్యం చెందారు.